హలో ఫ్రెండ్స్, మన తెలంగాణ సర్వపిండి ఎలా చేస్తున్నానో చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు చేశారనుకోండి, టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండి, కరివేపాకు, ఉల్లిపాయలు, శనగపప్పు, ఇలా కారప్పొడి, నువ్వులు, ఓమ, జీలకర్ర ఇవి కడిగి వేసాను. సాల్ట్ వేసాను. ఇంకా ధనియాల పౌడర్ వేసాను. ఇలా మొత్తం కలిపేసేయాలి. ఇలా చక్కగా కలుపుకొని కొంచెం టేస్ట్ కూడా చూడొచ్చు, పర్వాలేదు. వాటర్ పోసేసి ముద్దలాగా చేసేసుకోవాలి. బాగా కలిపేసి ముద్ద చేసేసి ఇలా ఒక ముకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసేసి చిన్నగా ఒక ముద్ద తీసి సర్వపిండి ఇలా అనేసి పెట్టేసేయాలి. అలా పలుసగా ఒత్తేస్తే చాలా మంచిగా ఉంటుంది. కాలిన తర్వాత ఎలా ఉంటుందో మీరే మనము దీన్ని మందము పెట్టుకోవచ్చు, పలుసగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. ఇది స్టవ్ మీద పెట్టి ఒక మూత పెట్టేస్తే సరిపోతుంది. ఊకే ఇలా రౌండ్గా తింపుతూ చూడాలి. కాలని దగ్గర మళ్ళీ తింపేసి. ఇప్పుడు మన సర్వపిండి రెడీ అయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేయండి.